హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అకౌంట్స్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఈ అకౌంట్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ, ఎంబీఏ, ఇంకా కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? అకౌంటింగ్ అనేది ఇప్పుడు మనం అకౌంటింగ్ యొక్క మీనింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్, అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, recording and communicating the required information related to economic events to the interested users, and it is helpful to them and to take better decisions. ఓకే, అకౌంటింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైతే బిజినెస్కి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో, బిజినెస్కి బయట పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఆ ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ట్రాన్సాక్షన్స్ మనీ ట్రాన్సాక్షన్స్ అయి ఉండాలండి. మెజర్ చేయాలి. సపోజ్కి మనం ఒక 50 ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసాం అనుకోండి. 50 ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చి 20 రూపీస్ అనుకో. సో 20 రూపీస్ అనుకుంటే మనం 50 into 20 చేస్తే మనకు 1000 వస్తుంది. ఓకే, ఆ 1000 రూపీస్ని మనం కాలిక్యులేట్ చేసాం కదా, దాన్నే మెజరింగ్ అంటాం. సో ట్రాన్సాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది మెజర్ చేసి రికార్డ్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ రికార్డ్ చేస్తామంటే బుక్లో మనం రికార్డ్ చేసుకుంటాం, జనరల్ ఎంట్రీస్ లాగా రికార్డ్ చేసుకుని, అండ్ కమ్యూనికేటింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎకనామిక్ ఈవెంట్స్ టు ది ఇంట్రెస్టెడ్ యూజర్స్ అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రికార్డ్ చేసుకొని తర్వాత మనం ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కమ్యూనికేట్ చేస్తాం. ఎవరికి కమ్యూనికేట్ చేస్తాం? రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎకనామిక్ ఈవెంట్స్ టు ది ఇంట్రెస్టెడ్ యూజర్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో తెలుసుకోవడానికి, మన బిజినెస్కు సంబంధించి లాభాలు నష్టాలు ఎవరు తెలుసుకోవాలనుకుంటారు? మన ఎంప్లాయీస్ కావచ్చు, మన షేర్ హోల్డర్స్, మన ఓనర్ ఎవరైతే ఉన్నారో బిజినెస్కి, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. ఇంకొకటి, గవర్నమెంట్కి కూడా ఒక ట్యాక్స్ కట్టాలంటే, ట్యాక్స్ కట్టే అంత పెద్ద బిజినెస్ అయితే సో వాళ్ళకు కూడా మనం చెప్పాల్సి ఉంటుంది ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి ఏంటి అనేది. ఓకేనా? ఇంకొకటి, ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం ద్వారా మనము అసెట్స్ ఎంత ఉంది, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు దెమ్ అండి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది యూజర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగానంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి, లాసెస్ ఎంత వచ్చినాయని చూసుకొని మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు. గుడ్ డెసిషన్స్, బెటర్ డెసిషన్స్. ఏ విధంగా మనము ప్రాఫిట్స్ పెంచుకోవాలి, ఏ విధంగా లాసెస్ను తగ్గించుకోవాలనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇక డెఫినేషన్ చూద్దామండి. దేని ప్రకారం అంటే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, ఈ వీళ్ళ ప్రకారం డెఫినేషన్ ఏంది, అకౌంటింగ్ యొక్క డెఫినేషన్ ఏంది? ఎవరి ప్రకారం? ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ప్రకారం అకౌంటింగ్ డెఫినేషన్ వచ్చేసి, అకౌంటింగ్ యాజ్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ in terms of money transactions and events which in part at least of financial character and interpreting the results thereof అండి. అంటే ఈ అకౌంటింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. రికార్డింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తుంది, క్లాసిఫై చేస్తుంది. క్లాసిఫైయింగ్ మీన్స్ ఇక్కడ సపోజ్కి మనము చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటామండి. సేల్స్ చేస్తుంటాం, పర్చేజ్ చేస్తుంటాం, సేల్స్ రిటర్న్స్ వస్తుంటాయి, పర్చేజ్ రిటర్న్స్ అనేది వస్తుంటాయి. ఇక క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తాం. మనకి ఎవరికైనా అప్పిస్తే వాళ్ళ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తుంటాం. సో ఇట్లా డిఫరెంట్ అకౌంట్స్ని మనం మెయింటైన్ చేస్తుంటాం. వీళ్ళందరినీ కూడా ఒక్క దగ్గర రాయకుండా వాళ్ళందరి కోసం డిఫరెంట్ అకౌంట్స్ అనేది మనం మెయింటైన్ చేస్తుంటాం. సో ఈ విధంగా చేస్తాం అనమాట. పర్చేస్ అకౌంట్ని ఒక దగ్గరగా రాస్తాం. సో ఈ సంవత్సరం జరిగిన పర్చేస్ అంతా ఒక దగ్గర రాసుకుంటాం. నెక్స్ట్ సేల్స్ ఒక దగ్గర రాసుకుంటాం. అలాగా డిఫరెంట్ అకౌంట్స్ని మనం మెయింటైన్ చేస్తాం. దీన్ని క్లాసిఫై చేయడం అంటారు. అన్నీ ఒక దగ్గర లేకుండా డిఫరెంట్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం. మెయింటైన్ చేసిన తర్వాత
సో సపోజ్ ఇప్పుడు పర్చేస్ ఉందండి, పర్చేస్ ఈ సంవత్సరంలో ఎంత ఎంత జరిగింది, 5 lakhs జరిగిందా పర్చేస్ అనేది, ఎంతవరకు జరిగింది అనేది మనం టోటల్ని కూడుతాం కదండి, దాన్నే సమ్మరైజ్ చేయడం అని అంటారు. సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేది మనకు మనీ రూపంలో ఉండాలి, మనీ ట్రాన్సాక్షన్స్ అయి ఉండాలి లేదా మనీ ఈవెంట్స్ అయి ఉండాలి. ఓకేనా, విచ్ ఇన్ పార్ట్ అట్లీస్ట్ ఆఫ్ ఫినాన్షియల్ క్యారెక్టర్స్, వాటికి ఫినాన్షియల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్ అండి, అంటే ఇంటర్ప్రిటింగ్ రిజల్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరికైతే మనకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో యూజర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సపోజ్ ఎవరు తెలుసుకోవాలనుకుంటారండి, మన ఓనర్ ఎవరైతే బిజినెస్ ఓనర్నో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు, లేదా మన ఎంప్లాయీస్ కావాలంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు, గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలనుకుంటుంది. ఇక ఎవరైనా షేర్ హోల్డర్స్ ఉంటే షేర్ హోల్డర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఓకేనండి, సో వాళ్ళందరూ కూడా ఈ రిజల్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంటర్ప్రిటింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. ఓకేనా, నెక్స్ట్ మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ చూద్దామండి. అసలు అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది, అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తాం అకౌంటింగ్ని అని చూసుకున్నట్లయితే మనకు చూద్దాం. ఫస్ట్ మెయింటైన్ ద అకౌంటింగ్ రికార్డ్స్ అండి. ఈ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి మనం అకౌంటింగ్ అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ అకౌంటింగ్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడం వల్ల మనకు ఎంత ఖర్చులైంది, మనకు ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం రికార్డ్స్ ఉంటే తెలుస్తుంది కదండి. సో అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి రికార్డ్ చేయడం, ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం అనమాట. నెక్స్ట్ కాలిక్యులేటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆపరేషన్స్. మనకు జరిగిన ఆపరేషన్స్ మీన్స్ ట్రాన్సాక్షన్ని కాలిక్యులేట్ చేయడం. ఓకేనా, ఆ ట్రాన్సాక్షన్ కాలిక్యులేట్ చేసి రిజల్ట్స్ అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని మనం తెలుసుకోవడానికి అయితే మనం అకౌంటింగ్ అయితే ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ అసర్టైన్ ద ఫినాన్షియల్ పొజిషన్. అకౌంట్స్ని మనం ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే మన కంపెనీ లేదా మన ఆర్గనైజేషన్ ఏ పొజిషన్లో ఉంది, మన యొక్క ఫినాన్షియల్ పొజిషన్, మన కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ టు కమ్యూనికేట్ ద ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్. ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడానికి అయితే మనము ఈ అకౌంట్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తామండి. ఓకేనా, సో ఎవరైనా క్వశ్చన్స్ మీకు అడిగితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అని అడిగితే ఇది ఒకసారి చదువుకొని ఇది రాయండి. ఇంకోటి డెఫినేషన్ కూడా రాసినట్లయితే మనకు ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో, ఎవరైతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని కరెక్ట్ చేసి ఇన్విజిలేటర్ ఉంటారు కదా మార్క్స్ వేస్తారో వాళ్ళకి మన మీద గుడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట. అకౌంట్స్ మీనింగ్ రాసి డెఫినేషన్ రాసినట్లయితే మనకు ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ చూసారు కదండి. సో మనకు ఈ విధంగా డెఫినేషన్, మీనింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. నెక్స్ట్లో వాట్ ఈస్ ద అకౌంటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ అండి. సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి.